ప్రకారారు మహానుభావులు అనే సామెత ఉంది మనకి. రావడమే కాదు, అలాంటి వారి పలకరింపుల వెనుక కూడా అంతుపట్టని పరమార్థమేదో ఉంటుంది. అదేంటో వారికే తెలుస్తుంది. కోడి పందాలకైనా రాజకీయ బరిలోనైనా సై అంటూ తొడగొట్టే నాయకుడు ఇప్పుడు మరోసారి బ్రేకింగ్ న్యూస్ అయ్యారు. ఎదురు పడితేనే మొహం తిప్పుకుంటారనుకుంటే చూపులు కలపడమే కాదు, ఆప్యాయంగా పలకరించారు కూడా. అయితే ఆ పలకరింపు వెనక ఎవరికి తోచిన అర్థాలు వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు, ఎక్కడిది దృశ్యం? యాథాలాపమేనా, నర్మగర్భంగానా? పలకరింపు వెనుక ప్రశ్నలెన్నో. రాజకీయాల్లో శాశ్వత మిత్రులే కాదు, పర్మనెంట్ శత్రువులు కూడా ఉండరు. కానీ ఆయన్ని పాత గాయం ఇంకా తొలుస్తూనే ఉంది. దాన్ని మర్చిపోలేదని, ఇప్పట్లో మర్చిపోయేది లేదన్నట్లే ఉందాయన ఇప్పటికీ ఆయన రియాక్షన్. కేసు పెట్టి వారం 10 రోజులు కూడా కాలేదు. ఆ ఇద్దరు ఎదురు పడితే ఉరుములు మెరుపుల ఎఫెక్ట్ ఉంటుందేమో అనుకున్నారంతా. కానీ తన టార్గెట్ ఎదురుపడ్డా పక్కకు తప్పుకోలేదు రాజుగారు. పైగా తానే దగ్గరికెళ్లారు, పలకరించారు. తప్పదన్నట్లు కాదు, దిల్సే. అట్టానే ఉంటది ఆయనతోని. ఇప్పుడు అందరి నోట ఇదే మాట. అందరినీ అంతగా సంభ్రమాశ్చర్యపరిచింది ఆ దృశ్యం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పొరపాటును ఎదురుపడతారేమో గాని పలకరించుకుంటారని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే 2019లో వైసీపీ ఎంపీగానే గెలిచి ఆ తర్వాత ఆ పార్టీలోకి కంట్లో నలుసుగా మారిపోయారు రఘురామకృష్ణరాజు. వైసీపీ హయాంలో నిర్బంధాన్ని చవిచూశారు. సిబిఐ కస్టడీలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల దాకా వైసీపీకి శాపనార్థాలు పెడుతూ వచ్చారు. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విపక్ష నేత అయితే, రఘురామకృష్ణరాజు అధికార పార్టీ ఎమ్మెల్యే. వైసీపీ హయాంలో కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కేసు పెట్టారు రఘురామకృష్ణరాజు. ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుని A3గా పోలీసులు నమోదు చేశారు. మరోవైపు జగన్ బెయిల్ ని సవాల్ చేస్తూ ఆయనపై విచారణ వేగవంతం చేయాలని న్యాయ పోరాటం చేస్తున్నారు రఘురామకృష్ణరాజు. వైసీపీ మీద, ఆ పార్టీ అధినేత మీద పగతో రగిలిపోతున్న నాయకుడు అసెంబ్లీలో తన చర్యతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలిపేందుకు నల్ల కండువాలతో అసెంబ్లీకి వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజు కనిపించారు. ఆప్యాయంగా పలకరించారు రఘురామకృష్ణరాజు. ఈ అరుదైన అసాధారణ దృశ్యాన్ని చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు పలకరింపులే అసెంబ్లీ ఎపిసోడ్లో హైలైట్ అయితే, వారేం మాట్లాడుకున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొన్నటెన్నికల్లో పార్టీ మారి ఎమ్మెల్యేగా గెలిచారు రఘురామకృష్ణరాజు. బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించినా ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో టీడీపీ కండువా కప్పుకుని ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉండి టికెట్ కోసం సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యే మధ్య ఫైట్ నడుస్తోన్న టైంలో మూడో కృష్ణుడిలా రంగప్రవేశం చేసి చక్రం తిప్పేశారు. కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంతో మంత్రి పదవి గాని, స్పీకర్ హోదా గాని లభిస్తుందని ఆశించారట ఉండి ఎమ్మెల్యే. అయితే ఎలాంటి పదవి రాకపోవడం, ఎమ్మెల్యేగానే మిగిలిపోవడంతో ఆయన కొంత అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాటా మంతికి ఆ అసంతృప్తికి ఏదన్నా లింక్ ఉందా అని కొందరు చెవులు కొరుకుంటున్నారు. గోదావరి మార్క్ వెటకారానికి తోడు రాజకీయాల్లో డక్కా ముక్కీలు తిన్న రఘురామకృష్ణరాజు ఏం చేసినా, ఏం మాట్లాడినా నర్మగర్భంగానే ఉంటుంది. మంత్రి పదవి అన్ని కులాలకు ఇవ్వలేదంటూనే ఈ మధ్య రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లో చర్చనీయాంశమయ్యాయి. నచ్చని కులాలు, భయపడే కులాలు అంటూ కాస్త విరుపుతోనే మాట్లాడారు ఉండి ఎమ్మెల్యే. తమ సామాజిక వర్గం నుంచి 6-7 మంది గెలిచినా ఒక్కరికీ అవకాశం దక్కలేదని నొక్కి చెప్పారు. ఎంపీగా గెలిచిన కొన్నాళ్లకే గత ప్రభుత్వంలో వైసీపీకి రెబల్గా మారిపోయారు రఘురామకృష్ణరాజు. అందుకే మంత్రి పదవి వ్యాఖ్యల వెనుక మర్మం ఏమై ఉంటుందన్న అనుమానం కొందరికొచ్చింది. ఈలోపే అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలకరించి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు మిస్టర్ రాజు. ఆయనంతే అదో టైప్ అని కొందరు అంటున్నా, యాథాలాపంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాటలు కలిపారా, లేదంటే అందులో మరేదన్నా అంతరార్థం ఉందా అన్న చర్చ అయితే మొదలైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విపక్షంలో ఉండడంతో ఆయనతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని మాట్లాడారా, లేదంటే అటు వైసీపీ అధినేత కూడా ఓటమి తర్వాత స్టైల్ మార్చుకున్నారా అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇద్దరూ కలిశారు కాబట్టే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు మాట్లాడుకున్నారనేది తర్వాత. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చనేందుకు ఇదో ఫ్రెష్ ఎగ్జాంపుల్ అంతే.